నువ్వు 85,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసింది కేసీఆర్ చేస్తే ప్రజల కోసం చేసిండు. ప్రజల కష్టాలు తొలగించడానికి, మంచినీళ్ల కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు తొలగించడానికి కేసీఆర్ అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు. కానీ పోలీసు వాళ్ళ వెహికల్ ఎందుకు, పోలీస్ స్టేషన్లకు కూడా నెలకు 50,000 75,000 ఇచ్చినాం. ఇప్పుడు ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ నెలకు 75,000 కాయిదాల ఖర్చు, ఎవరైనా ఇంత ఛాయ్ తాగనీకో పానీ తాగనీకో 75,000 ఇచ్చిండు. ఇవాళ ఈ గేటుకు తాళం కూడా లేకపోతే బేడీ లేచిరాలు. గేటుకు తాళం దిక్కు లేదు, స్టేషన్ మెయింటెనెన్స్ కూడా పైసలు రాని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాపం ఆ పోలీసుల సరెండర్ లీవ్ బంద్ చేసిండ్రు. కేసీఆర్ ఉండగా నెలకు 15 రోజులు సరెండర్ లీవ్ పైసలు ఇద్దరు, దాన్ని 7 రోజులకు తగ్గించిండు. అదేంటి ఆ టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అదేవిధంగా హోంగార్డులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఎవరిని ఇడిచిపెట్టిండు ఆయన, పోలీసు వాళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు రేవంత్ రెడ్డి, అందరినీ కోసం ఉంచుకుంటుండు. థ్యాంక్ యూ. నువ్వు 85,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసింది కేసీఆర్ చేస్తే ప్రజల కోసం చేసిండు. ప్రజల కష్టాలు తొలగించడానికి, మంచినీళ్ల కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు తొలగించడానికి కేసీఆర్ అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు. కానీ పోలీసు వాళ్ళ వెహికల్ ఎందుకు, పోలీస్ స్టేషన్లకు కూడా నెలకు 50,000 75,000 ఇచ్చినాం. ఇప్పుడు ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ నెలకు 75,000 కాయిదాల ఖర్చు, ఎవరైనా ఇంత ఛాయ్ తాగనీకో పానీ తాగనీకో 75,000 ఇచ్చిండు. ఇవాళ ఈ గేటుకు తాళం కూడా లేకపోతే బేడీ లేచిరాలు. గేటుకు తాళం దిక్కు లేదు, స్టేషన్ మెయింటెనెన్స్ కూడా పైసలు రాని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాపం ఆ పోలీసుల సరెండర్ లీవ్ బంద్ చేసిండ్రు. కేసీఆర్ ఉండగా నెలకు 15 రోజులు సరెండర్ లీవ్ పైసలు ఇద్దరు, దాన్ని 7 రోజులకు తగ్గించిండు. అదేంటి ఆ టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అదేవిధంగా హోంగార్డులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఎవరిని ఇడిచిపెట్టిండు ఆయన, పోలీసు వాళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు రేవంత్ రెడ్డి, అందరినీ కోసం ఉంచుకుంటుండు. థ్యాంక్ యూ.